హాయ్ ఫ్రెండ్స్. ఇది పెడన నుంచి చిలకలపూడి వెళ్ళే రైలు మార్గం ఇది. ఈ రైలు మార్గంలో మనకి ఎక్కువ కొన్ని ఫ్యాక్టరీలు కనబడతాయి. రెండోది చూడండి, నీళ్లు ఇక్కడ ఇల్లు నీళ్ళల్లో ఉంటాయి. చెట్లు కానీ ఇల్లు కానీ నీళ్ళల్లో మునిగిపోయి ఉంటాయి. ఇది చూడండి, ఇల్లు ఎలా ఉంది ఇది. ఎందుకని ఇలా ఈ కాలనీ అనుకుంటాయి ఏమాత్రం ఇది కాలనీలు కూర్చకుండా అలాగే ఇచ్చేస్తాను, అక్కడే నీళ్ళలో కట్టుకొని నివసిస్తున్నారు. ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు, అర్థం కావట్లేదు. చెట్లు కూడా ఈ నీళ్ళలో ఎంత బాగా మురిచినాయి చూడండి. మళ్ళీ ఇది బాగానే ఉంది. ఇదంతా గవర్నమెంట్ ఇచ్చిన కాలనీలు అయి ఉంటాయి. ఎప్పుడు మరి ఏ ప్రభుత్వంలో ఇచ్చారో కానీ వీళ్ళకి, లేకపోతే ఏమైనా ఆక్రమణ చేసుకుని కట్టుకున్నారు కానీ. తామరాకులు, తామర పూలు, ఇదేదో చెరువులాగా ఉంది. చెరువులో ఇల్లు కట్టుకున్నట్టు ఉంది. చెట్లు కూడా ఆ చెరువులోనే, ఈ నీళ్ళల్లోనే పెరుగుతున్నాయి. మనకి చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఈ ప్రదేశం. చూస్తుంటే ఆశ్చర్యం వేసింది నాకే, ఏంటిది ఇలా ఉంది అని. తుఫాను వచ్చి మునిగిపోయిన ఇళ్ళలాగా ఉన్నాయి. మరి అది రైల్వే వాళ్ళ ప్లేస్ ఏమో అనుకుంటున్నాను నేను. ఆ రైల్వే వాళ్ళ ప్లేస్లో కట్టుకుంటూ మూలాన వాళ్ళకి ఖాళీ చేపించేశారా? ఆ కనపడుతున్న దిమ్మలు రైల్వే వాళ్ళవి. ఈ చెట్టు చూడండి, ఈ నీళ్ళలో ఎలా మొలిచిందో. ఈ తాడి చెట్లు అనమాట, ఈత చెట్లు, తాడి చెట్లు, మొగలి పూల చెట్లు కూడా కనపడుతున్నాయి ఇక్కడ. అన్ని తాడి చెట్లే. మరి ఆకులు కూడా తీయకుండా అలాగే వదిలేశారు వీటికి. చాలా బాగుంది ప్రదేశం, చూడడానికి మనకి ఆహ్లాదభరితంగా ఉంది. ఇది పెడ నుంచి చిలకలపూడి వెళ్ళే మార్గంలో రైల్లో నుంచి మనం చూస్తే ఇలా కనపడతాయి సీనరీస్. ఇది చూడండి, ఇది మళ్ళీ ఇక్కడ మంచి ఖాళీ ప్రదేశం ఉంది. అది పంట పొలాలే కాదు, ఇది ఇళ్ల స్థలాలే పనికి వస్తుంది. ఇది ఏమాత్రం గవర్నమెంట్ స్థలాలే ఉంటాయి. ఒక పెద్ద చెట్టు ఉంది ఇక్కడ. మొగలి చెట్లు కూడా ఇక్కడ ఒకప్పుడు మొగలి డొంకలు ఉండేవి అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఆనవాళ్ళు కనపడుతున్నాయి. ఈ మొగలి పూల చెట్లు ఇది వరుసగా ఇక్కడ ఉంటాయి. అవి నరికేసి కాల్చినట్టున్నారు. ఏంటో ఈ ప్రదేశం చాలా వింతగా కనపడుతుంది, ఎక్కడో ఉన్నట్టు. చూడండి, తాడి చెట్లు ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉండేవి ఇక్కడ. ఈ నీళ్ళలోనే ఈ చెట్లు అలా నిలబడి ఉన్నాయి. ఎందుకో ఇది ఎప్పుడు చూసినా ఈ నీళ్లు ఇక్కడ ఇలా నిలబడే ఉంటాయి. తాడి చెట్లు ఒక టైంలో బాగా యాలి ఉండేది, కానీ ఇప్పుడు యాలు లేదు. వాటిని ఆకులు సేర్లేవు. తాడి చెట్లు కూడా ఇప్పుడు ఇళ్ళకి నిర్మించట్లేదు కాబట్టి వాటి యాల్యూ లేదు. ఒక కళ్ళు గీయడానికి తప్ప దేనికి పనికి రావట్లేదు. ఈ చూడండి, ఈ ప్రదేశం అంతా మైదానం ఎలా ఉందో. ఈ మైదాన ప్రాంతంలో ఇల్లు కట్టుకొని కాలనీలకి ఏర్పాటు చేసుకున్నారేమో అనుకున్నాను. ఈ ఏరియాలో మనకి ఫోర్ట్ వస్తుంది కాబట్టి ఇది బాగా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.